అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యం లోపల 76వ రోజు రాజ్యాంగ పఠనం గావించబడుతుంది. ఆర్టికల్ 95 అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఆ పదవికి చెందిన కర్తవ్యాలు ఉపాధ్యక్షునిచే లేక ఉపాధ్యక్ష పదవి ఖాళీ ఉన్నచో రాష్ట్రపతి అందు నిమిత్తం నియమించు లోక్సభ సభ్యునిచే నిర్వర్తించబడేవాళ్ళను. ఆర్టికల్ 95.2 లోక్సభ యొక్క ఏదైనా ఉపదేశం నందు అధ్యక్షుడు హాజరులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు కూడా హాజరులో లేనప్పుడు లోక్సభ యొక్క ప్రక్రియ నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అలాంటి ఏ వ్యక్తి హాజరు లేనప్పుడు లోక్సభచే నిర్ధారణ చేయబడు ఎవరైనా ఇతర వ్యక్తి అధ్యక్షుడిగా వ్యవహరించవలను. ఆర్టికల్ 96 ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానితమైన పర్యాలోచనలో ఉన్నప్పుడు అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానం అనేదైనను పర్యాలోచనలో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు లోక్సభ యొక్క ఏదేని ఉపవేశం నందు హాజరైన ఉన్నప్పటికీ అధ్యక్షత వహించరాదు. అలాంటి ప్రతి ఉపవేశంకు 30వ ఆర్టికల్లోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారంగా అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు హాజరులో లేనట్టి ఉపవేశంకు వర్తించును. ఆర్టికల్ 96.2 అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానం అనేది ఏదైనాను లోక్సభలో పర్యాలోచనలో ఉన్నప్పుడు ఆ సభలో మాట్లాడటకు అన్యదా కానీ కార్యకలాపంలో పాల్గొనటకు అధ్యక్షుడు హక్కు కలిగి ఉండును. 100వ ఆర్టికల్లో ఏమీ అయి ఉన్నప్పటికీ అలాంటి తీర్మానం పైన కానీ అలాంటి కార్యకలాపంలో ఏదేని ఇతర విషయంలో కానీ మొదటిసారి మాత్రమే ఓటు చేయుటకు ఆయన యొక్క హక్కు కలిగి ఉండును. కానీ ఓట్లు సమానమై ఉండని ఎల్లా ఓటు వేయుటకు ఆయనకు హక్కు ఉండదు. జై భీమ్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొనసాగించాలి నడుద్దాం పయనిద్దాం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్.